రెస్పెక్టెడ్ టు ఎవ్రీవన్. యాజ్ యూజువల్లీ నా సెషన్ స్టార్ట్ చేసే ముందు నాకు జీవిత పాఠాలు నేర్పించినటువంటి నా తండ్రి గారిని స్మరించుకుంటూ, నా తండ్రి గారికి పాదాభివందనం తెలియచేసుకుంటూ, అలాగే నా వీడియో చూస్తున్నటువంటి వ్యూయర్స్, ఎక్స్క్లూసివ్గా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అయినటువంటి వారి యొక్క తల్లి తండ్రికి నమస్కరించుకుంటూ ఐ స్టార్ట్ మై టుడేస్ క్లాస్. ఈరోజు క్లాస్ మొదలు పెడుతున్నా, విచ్ ఈస్ అ రియల్ బ్యూటిఫుల్ క్లాస్. ఎందుకు అంటే కేవలం 5 పదాలతో, కేవలం 5 పదాలతో ఆంగ్ల భాష మీద అనర్గళమైనటువంటి పట్టు సాధించి అనర్గళంగా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఈ ఒక్క వీడియోతో మీకు చూపించబోతున్నాను, నిరూపించబోతున్నాను. మీరు వీడియో లెంత్ చూడకుండా ఖచ్చితంగా ఈ వీడియోని ఇంగ్లీష్ మాట్లాడాలి, మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడాలి అనే కోరిక మీదైతే ఈ ఒక్క వీడియో చివరి వరకు చూడండి. కేవలం 5 పదాలతో ఇంగ్లీష్లో మీరు ఎలా మాట్లాడాలో ఈ వీడియో ద్వారా మీకు నేను నేర్పించబోతున్నాను. ఒకవేళ ఈ వీడియో ద్వారా, ఈ నా క్లాసెస్ ద్వారా మీకు ఇంగ్లీష్ రాలేదు అంటే నడి రోడ్లో మీరు నా కాలర్ పట్టుకుని అడిగినా కూడా సమాధానం నేను చెప్తాను. ఇట్స్ మై కాంటాక్ట్ నంబర్ 8099932320. ఇట్స్ మై ఓపెన్ ఛాలెంజ్. బిగినింగ్లో ఎందుకు ఈ క్లాస్ ఇంత సీరియస్గా చెప్తున్నానంటే, వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్లో చదివే, ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి ఒక 10th క్లాస్ చదివే ఒక అమ్మాయి, సార్ నేను చాలా రోజుల నుంచి మీ క్లాసెస్ నేను మీ యూట్యూబ్లో ఫాలో అవుతున్నాను సార్, మీరు మా స్కూల్కి కూడా వచ్చారు సార్, కానీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో ఇంగ్లీష్ నిజంగా కొద్దిగా కన్ఫ్యూజన్ అవుతున్నాను సార్. చాలా వీడియోస్ చూశాను సార్ యూట్యూబ్లో, మీ క్లాసెస్ నాకు చాలా బాగా నచ్చాయి. మీ క్లాసెస్ని ఆర్డర్ వైజ్ మేము ఫస్ట్ క్లాస్ నుంచి, మొట్టమొదటి క్లాస్ నుంచి ఎక్కడి నుంచి ఎలా మొదలు పెట్టాలో కాస్త మీరు ఆర్డర్ వైజ్ వీడియోస్ చేయండి సార్ అని అమ్మాయి సజెస్ట్ చేయడం. అలాగే అమ్మాయి మీరు ఇలాగనే చేస్తే సార్ యూట్యూబ్లో మొట్టమొదటి ఛానల్, తెలుగులో మొట్టమొదటి ఛానల్ ఇంగ్లీష్లో మీది టాప్లోకి వెళ్తుంది సార్ అని చిన్న బిడ్డ అడగడం, ఆ అమ్మాయి కోరిక మేరకు నేను ఆర్డర్ వైజ్ బేసిక్ నుంచి ఇన్ డీటెయిల్డ్గా మీకు ఈరోజు నుంచి క్లాసెస్ ఇవ్వబోతున్నాను. ఇట్స్ మై ప్రామిస్. జస్ట్ వాచ్ మై క్లాసెస్ అండ్ లిసన్ కేర్ఫుల్లీ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అండ్ యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ విత్ మీ. డైరెక్ట్గా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ టాపిక్ వచ్చి కేవలం 5 పదాలతో, జస్ట్ యూ మస్ట్ లెర్న్ దీస్ 5 words. కేవలం 5 పదాలతో ఇంగ్లీష్లో అనర్గళంగా ఎలా మాట్లాడాలో ఈ వీడియోలో చూడబోతున్నాం. ఏంటి సార్ ఇంతకీ ఆ 5 పదాలు? ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఇంగ్లీష్ను మొదలు పెట్టాల్సి వస్తే ఈ 5 పదాల మీద మొట్టమొదటిగా గ్రిప్ సాధించాలి. జస్ట్ 5 words. ఏంటి 5 words అంటే, నీట్గా బోర్డు మీద 1 by 1 word రాస్తాను క్లియర్గా. వీడియో లెంత్ అవుతుంది, దయచేసి తిట్టుకోవద్దు. నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కంటిన్యూగా చూడాల్సిందే. ఖచ్చితంగా వాచ్ చేయండి. మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం స్టార్ట్ చేద్దాం. 5 words. ఏంటి 5 words? ఫస్ట్ వర్డ్ డూ ఫార్మ్స్. మనం మొట్టమొదటిగా ఈ 5 ఫార్మ్స్ తెలుసుకోవాలి, అంటే 5 పదాలు తెలుసుకోవాలి. డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, మోడల్ ఫార్మ్స్, వీటిని మోడల్ ఆక్సిలరీస్ అని కూడా అంటాం. మోడల్ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, అలాగే బీన్ ఫార్మ్స్. ఈ 5 ఫార్మ్స్ మీకు తెలిస్తే ఇంగ్లీష్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో ఈరోజు క్లాస్లో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. దిస్ ద ఫస్ట్ క్లాస్. జస్ట్ గెట్ ఇన్ టు ద సబ్జెక్ట్. 5 ఫార్మ్స్ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి ఈ 5 పదాలు. ఏంటి ఈ 5 ఫార్మ్స్? ప్రతి ఒక్కరికి ఈ 5 ఫార్మ్స్ తెలిసి ఉండాలి. 5 ఫార్మ్స్ ప్రతి ఒక్కరికి ఈ 5 ఫార్మ్స్ మీద అవేర్నెస్ ఉండాలి.
ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఫోకస్ చేయాలి. ఫస్ట్ వన్ డూ ఫార్మ్స్. ఫస్ట్ వన్ ఏమంటాం వీటిని? డూ ఫార్మ్స్. అన్నీ ఇస్తాం నీట్గా. దిస్ ఇస్ కాల్డ్ డూ ఫార్మ్స్. ఫస్ట్ వన్ డూ ఫార్మ్స్. సెకండ్ వన్ డూ ఫార్మ్స్. సెకండ్ వన్ మనకు సెకండ్ వన్ డూ ఫార్మ్స్, అలాగే బీ ఫార్మ్స్. బీ ఫార్మ్స్, బీ ఫార్మ్స్. థర్డ్ వన్ మీకు క్లియర్ కట్గా అన్ని రాస్తున్నాను బోర్డు మీద, ఓపికగా చూడండి. డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్. థర్డ్ వన్ మోడల్ ఫార్మ్స్, అంటే మోడల్ ఆక్సిలరీస్ అంటాం. మోడల్ ఆక్సిలరీస్, మోడల్ ఫార్మ్స్, మోడల్ ఫార్మ్స్, మోడల్ ఆక్సిలరీస్. డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, మోడల్ ఆక్సిలరీస్. అలాగే బీన్ ఫార్మ్స్, బీన్ ఫార్మ్స్. ఫోర్త్ వన్ బీన్ ఫార్మ్స్. ఫోర్త్ వన్ బీన్ ఫార్మ్స్. ఫోర్త్ వన్ బీన్ ఫార్మ్స్. అలాగే ఫిఫ్త్ వన్ క్లియర్ కట్గా మీకు విచ్ మీన్స్ డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, మోడల్ ఆక్సిలరీస్ అంటే మోడల్ ఫార్మ్స్, అలాగే హ్యావ్ ఫార్మ్స్. సారీ, ఫోర్త్ వన్ హ్యావ్ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్. అలాగే ఫిఫ్త్ వన్ బీన్ ఫార్మ్స్, బీన్ ఫార్మ్స్. ఫిఫ్త్ వన్ బీన్ ఫార్మ్స్. లుక్ అట్ దిస్, very simple. Number one, do forms. This is called do forms. First one. Second one, be forms. Third one, model forms, model forms. Fourth one, have forms. Fourth one, have forms. And fifth one, been forms. So ప్రతి ఒక్కరికి ఈ 5 పదాలు తెలిసి ఉండాలి. డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, మోడల్ ఆక్సిలరీస్, మోడల్ ఫార్మ్స్, ఆర్ ఫోర్త్ వన్ హ్యావ్ ఫార్మ్స్, ఫిఫ్త్ వన్ బీన్ ఫార్మ్స్. జస్ట్ వన్ ఆఫ్టర్ వన్ చూద్దాం. బీ ఫార్మ్స్ మనకి ఇంగ్లీష్లో ఎన్ని ఉన్నాయో, డూ ఫార్మ్స్ మనకి ఇంగ్లీష్లో ఎన్ని ఉన్నాయో, మోడల్ ఫార్మ్స్ ఎన్ని ఉన్నాయో, హ్యావ్ ఫార్మ్స్ ఎన్ని ఉన్నాయో, బీన్ ఫార్మ్స్ ఎన్ని ఉన్నాయో ఒక్కొక్కటిగా క్లియర్ కట్గా ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్ కూడా ఇస్తాను, చక్కగా చూడండి. లుక్ అట్ దిస్ డూ ఫార్మ్స్. ఫస్ట్ వన్ మనకు డూ ఫార్మ్స్ ఎన్ని ఉన్నాయి ఇంగ్లీష్లో అంటే కేవలం 3 డూ ఫార్మ్స్ ఉన్నాయి. కేవలం 3 డూ ఫార్మ్స్ ఉన్నాయి. వాటినే మనం డూ, డస్, డిడ్. డూ, డస్, డిడ్. డూ ఫార్మ్స్ డూ, డస్, డిడ్. కేవలం 3 ఉన్నాయి డూ ఫార్మ్స్. ఈజీ. డూ, డస్, డిడ్. 3 ఫార్మ్స్ ఉన్నాయి. అలాగే బీ ఫార్మ్స్ ఎన్ని ఉన్నాయి ఇంగ్లీష్లో అంటే 7 బేసిక్ బీ ఫార్మ్స్ ఉన్నాయి. బీ ఫార్మ్స్ 7 బేసిక్ బీ ఫార్మ్స్ ఉన్నాయి. ఏంటవి అంటే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, షల్ బి అండ్ విల్ బి. బీ ఫార్మ్స్ ఎన్ని ఉన్నాయంటే మనకు కేవలం 7 ఉన్నాయి. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, షల్ బి, విల్ బి. అలాగే మోడల్ ఆక్సిలరీస్, మోడల్ ఫార్మ్స్, మోడల్ ఆక్సిలరీస్ ఎన్ని ఉన్నాయి మనకు అంటే కేవలం 9 ఉన్నాయి. ఈ 9 నేర్చుకోవాలి. ఏంటి అవంటే షల్, విల్, కెన్, could, may, might, should, must, would. కేవలం 9 మోడల్ ఆక్సిలరీస్ ఉన్నాయి. మోడల్ ఫార్మ్స్ అంటున్నాం, మోడల్ ఆక్సిలరీస్ అంటున్నాం. 9 ఉన్నాయి. హ్యావ్ ఫార్మ్స్ ఎన్ని ఉన్నాయి? కేవలం 11 హ్యావ్ ఫార్మ్స్ ఉన్నాయి. హ్యావ్ ఫార్మ్స్ 11 హ్యావ్ ఫార్మ్స్ ఉన్నాయి. ఏంటవి అంటే హ్యావ్, హ్యాస్, హ్యాడ్, షల్ హ్యావ్, will have, may have, might have,
షుడ్ హ్యావ్, నోట్స్ కూడా రాసుకోండి. షుడ్ హ్యావ్ ఆర్ మస్ట్ హ్యావ్, వుడ్ హ్యావ్ అండ్ కుడ్ హ్యావ్. 11 ఉన్నాయి. హ్యావ్ ఫార్మ్స్ 11 ఉన్నాయి. హ్యావ్, హ్యాస్, హ్యాడ్, షల్ హ్యావ్, విల్ హ్యావ్, మే హ్యావ్, మైట్ హ్యావ్, షుడ్ హ్యావ్, మస్ట్ హ్యావ్, వుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్. డూ ఫార్మ్స్ 3. డూ, డస్, డిడ్. బీ ఫార్మ్స్ 7. am, is, are, was, were, shall be, will be. 7. Enough. Modal auxiliaries, modal forms 9 ఉన్నాయి. Shall, will, can, could, may, might, should, must, would. Have forms 11 ఉన్నాయి. Have, has, had, shall have, will have, may have, might have, should have, must have, would have, could have. స్లోగా కూడా చెప్తాను. నెక్స్ట్ బీన్ ఫార్మ్స్. బీన్ ఫార్మ్స్ కూడా మనకు 11 ఉన్నాయి. బీన్ ఫార్మ్స్ కూడా మనకు 11 ఉన్నాయి. బేసిక్ క్లాస్, దిస్ ఇస్ ద ఫస్ట్ క్లాస్. ఈ రోజు నుంచి కంటిన్యూస్గా మీకు ఇంగ్లీష్ భాష మీద ఎలా పట్టు సాధించాలో ఎవ్రీడే మీకు సెషన్ ఇస్తాను. జస్ట్ ఫాలో ద క్లాస్. బీన్ ఫార్మ్స్. బీన్ ఫార్మ్స్ కూడా 11 ఉన్నాయి మనకు. ఏంటి అవి అంటే హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, had been, shall have been, will have been, may have been, might have been, should have been, must have been, would have been, should have been, must have been, would have been and could have been. మనకు ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తే, మీకు ఇంగ్లీష్లో మాట్లాడడమే మీ లక్ష్యం అయితే జస్ట్ కేవలం 9 క్లాస్, 9 క్లాసెస్ కంటిన్యూస్గా ఒక్కొక్క క్లాస్ 6 అవర్స్ ఉంటుంది. 9 డేస్, జస్ట్ 9 డేస్, 9 రోజులు మీరు సిస్టమేటిక్గా ఫాలో అయితే 6 అవర్స్ క్లాసెస్ మీరు అటెండ్ అయితే యూ విల్ గెట్ కమాండ్ ఓవర్ ద లాంగ్వేజ్. దెర్ ఈస్ నో డౌట్ అట్ ఆల్. మీరు ఇంగ్లీష్లో మాట్లాడడం మీ లక్ష్యం అయితే ఫస్ట్ మీరు 5 పదాలు తెలుసుకోవాలి. డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, మోడల్ ఆక్సిలరీస్, మోడల్ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, బీన్ ఫార్మ్స్. వెరీ సింపుల్. డూ ఫార్మ్స్ ఆర్ 3. డూ, డస్, డిడ్. బీ ఫార్మ్స్ 7. am, is, are, was, were, shall be, will be. Modal forms, modal auxiliaries క్లియర్ కట్గా షల్, విల్ 9 ఉంటాయి. షల్, విల్, కెన్, కుడ్, మే, మైట్, షుడ్, మస్ట్, వుడ్ 9 ఉంటాయి. అలాగే హ్యావ్ ఫార్మ్స్ 11 హ్యావ్ ఫార్మ్స్ ఉంటాయి. హ్యావ్, హ్యాస్, హ్యాడ్, షల్ హ్యావ్, విల్ హ్యావ్, may have, might have, should have, must have, would have, could have. Same 11 been forms ఉంటాయి. Been forms 11 ఉంటాయి. Have been, has been, had been, shall have been, will have been, may have been, might have been, should have been, must have been, would have been అండ్ కుడ్ హ్యావ్ బీన్. ఇలా మనకు 5 వర్డ్స్ తెలుసుకుంటే చాలు. డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, మోడల్ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, అలాగే బీన్ ఫార్మ్స్. వీటి యొక్క పుట్టు పూర్వోత్తరాలు, ఈ పదాలని ఎప్పుడు, ఎక్కడ, ఎలా వాడాలో కూడా తెలుగులో నీట్గా క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఆఫ్టర్ 1 వీడియో లెంత్ అవుతుంది, దయచేసి తిట్టుకోవద్దు, ఖచ్చితంగా చూడాలి.
ప్రతిదానికి తెలుగు మీనింగ్ కూడా ఇస్తాను. బికాస్ వీఆర్ కమింగ్ ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్. నేను ఈ వీడియో ఎవరిని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నా అంటే, నాకు ఇంగ్లీష్ రాదు, నేను ఇంగ్లీష్ ఇప్పుడే నేర్చుకుంటున్నాను, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ చాలామంది గవర్నమెంట్ స్కూల్స్ నేను విజిట్ చేస్తున్న సందర్భంలో వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలో ఒకటి తీసుకొని ఆ అమ్మాయి అలా చెప్పడం నాకు చాలా సంతోషాన్ని కలిగించడం ద్వారా ప్రతి క్లాసు ఇవాళ బిడ్డ కోసమే, ఆ బిడ్డగానే కాదు అందరికీ అందించాలనే కాన్సెప్ట్తో ఈ వీడియో చేస్తూ ఉన్నాను. లెంత్ అవుతుంది చూడాలి, ఎందుకంటే ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్స్ కూడా ఇవ్వబోతున్నాను, అన్నింటికీ ఇస్తున్నాను, అన్ని మీనింగ్స్ ఇస్తున్నాను. బికాస్ చాలా వీడియోస్లో ఏదో ఒక మీనింగ్ చెప్పి వదిలేసి ఉంటాం, ఆన్లైన్ క్లాసులో ఆఫ్లైన్ క్లాసెస్లో చెప్తుంటాం. ఇక్కడ అలా కాదు, ప్రతిదానికి ఇన్ డీటెయిల్డ్గా ఇస్తాను. ఒక్కసారి మీరు గమనించాలి. డూ అంటే 4 మీనింగ్స్ వస్తాయి మనకు. డూ మీన్స్ డూ ఈజ్ యూజ్డ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ 4 కేసెస్. డూ అంటే చేస్తాను, డూ అంటే చేస్తాను, డూ అంటే చేస్తాను. అలాగే డూ అంటే చేస్తాము అని కూడా వాడతాం. అలాగే చేస్తావు అని కూడా ఆడతారు. అలాగే చేస్తారు అని కూడా చెప్పచ్చు. డూ ఈజ్ యూజ్డ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ చేస్తాను, చేస్తాము, చేస్తావు, చేస్తారు అనే 4 కేసెస్లో మాత్రమే డూని వాడతాం. అలాగే డస్, దీన్ని 3 కేసెస్లో వాడతాం. చేస్తాడు, అలాగే చేస్తుంది లేదా చేస్తుంది, దీన్ని కూడా 3 కేసెస్లో వాడతాం. చేస్తాది. ఎంత చక్కగా ఉందో చూడండి, ఇన్ డీటెయిల్గా. మళ్ళీ సెకండ్ క్లాస్ బ్యూటిఫుల్ క్లాసెస్ అండి. ఈ రోజు నుంచి ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ మాట్లాడడం మీ లక్ష్యం అయితే దయచేసి ఫాలో అవ్వండి. రాని పక్షంలో మీకు బిగినింగ్లోనే నా నంబర్ ఇచ్చాను, నడి రోడ్లో నా కాలర్ పట్టుకుని నేను సమాధానం చెప్తాను. లుక్ అట్ దిస్. డస్ చేస్తాడు, చేస్తుంది, చేస్తుంది. అలాగే డిడ్ని మనం 7 కేసెస్లో వాడతాం. అంటే చేశాను, అలాగే చేశాము, చేశావు, చేశారు, చేశాడు, చేశాను, చేశాము, చేశావు, చేశారు, చేశాడు. అలాగే చేసింది, అలాగే చేసింది. ఇలా 7 కేసెస్లో డిడ్ను సహాయక క్రియని వాడతాం. డూ అను సహాయక క్రియను వాడే సందర్భాలు 4 కేసెస్లో. డూ చేస్తాను, చేస్తాము, చేస్తాము, చేస్తారు. డస్ని 3 కేసెస్లో వాడతాం. చేస్తాడు, చేస్తుంది, చేస్తుంది. అలాగే డిడ్ని 7 కేసెస్లో వాడతాం. చేశాను, చేశాము, చేశాము, చేశారు, చేశాడు, చేసింది, చేసింది అని 7 కేసెస్లో వాడతాం. అన్నింటి మీనింగ్స్ క్లియర్ కట్గా ఇస్తా. సెకండ్ క్లాస్ ఇంకా వండర్ఫుల్గా ఉంటుంది. ఎలా ఉంటుందంటే హౌ టు యూస్ దీస్ వర్డ్స్ ఇన్ డే టు డే లైఫ్ కన్వర్జేషన్. మన నిత్య జీవితంలో ఈ పదాలను ఎలా వాడాలో సెకండ్ క్లాస్ చెప్పాల్సిన అవసరం లేదు. టుమారో క్లాస్ ఇట్స్ అ బ్యూటిఫుల్ వండర్ఫుల్ క్లాస్. ఈరోజు చెప్తున్నాను చూడండి, ఆ క్లాస్ గురించి చాలా క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకు అంటే ఈరోజు 5 పదాలు తెలుసుకుంటున్నాం. 5 పదాలు కాదండోయ్, ఇక్కడ 41 పదాలు ఉన్నాయి. 41 వర్డ్స్ ఉన్నాయి. 3 + 7 10, 10 + 9 19, 19 + 11 30, 30 + 11 41. 41 పదాలు మీనింగ్స్ క్లియర్ కట్గా తెలుసుకోబోతున్నాం. రేపటి నుంచి 1 ఆఫ్టర్ 1 ఎన్ని సందర్భాల్లో వాడతామో అన్ని సందర్భాలు మీకు ఇచ్చేస్తానండి క్లియర్గా. అండ్ యామ్, బీ ఫార్మ్స్. మరి బీ ఫార్మ్స్ యొక్క మీనింగ్స్ ఎప్పుడు ఎలా వాడతామంటే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, షల్ బి, విల్ బి. ఈ పదాల యొక్క మీనింగ్స్ను కూడా నేను బోర్డు మీద రాయబోతున్నాను. చక్కగా ఒకసారి
ఎన్ని 7 బీ ఫార్మ్స్ అండ్, ఈస్, ఆర్, అండ్, ఈస్, ఆర్, వాస్, వర్, షల్ బి, విల్ బి. వీటి యొక్క మీనింగ్స్ కూడా బోర్డు మీద రాయబోతున్నాను. చక్కగా నోట్స్ నోట్ డౌన్ చేసుకోండి. జస్ట్ లుక్ అట్ దిస్. యామ్. యామ్ ఎప్పుడు వాడతాం? యామ్ మీన్స్, యామ్ ఎప్పుడు వాడతామంటే ప్రస్తుతం చేస్తూ ఉన్నాను, ప్రస్తుతం చేస్తూ ఉన్నాను, ప్రస్తుతం చేస్తూ ఉన్నాను. ఈస్, యామ్ను ఒకే సందర్భంలో వాడతాం, ప్రస్తుతం చేస్తూ ఉన్నాను. ఈస్ని మనం 3 సందర్భాల్లో వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రస్తుతం చేస్తూ ఉన్నాడు, ప్రస్తుతం చేస్తూ ఉంది, అలాగే ప్రస్తుతం చేస్తూ ఉంది అనే 3 కేసెస్లో ఈస్ని వాడతాం. అలాగే ఆర్, ప్రస్తుతం చేస్తూ ఉన్నాము, చేస్తూ ఉన్నాము, అలాగే చేస్తూ ఉన్నావు, చేస్తూ ఉన్నారు. ఇలా అంటే యామ్, ఈస్, ఆర్. అలాగే మనకు 7 బీ ఫార్మ్స్లో యామ్ అంటే ప్రస్తుతం చేస్తూ ఉన్నాను, అలాగే ఈజ్ అంటే ప్రస్తుతం చేస్తూ ఉన్నాడు, ప్రస్తుతం చేస్తూ ఉంది, అలాగే ప్రస్తుతం చేస్తూ ఉంది. ఆర్ అనే పదాన్ని ప్రస్తుతం చేస్తూ ఉన్నాము అని చెప్పొచ్చు, ప్రస్తుతం చేస్తూ ఉన్నాము అని చెప్పొచ్చు, ప్రస్తుతం చేస్తూ ఉన్నారు. అలాగే యామ్, ఈస్, ఆర్ తర్వాత నెక్స్ట్ మనకు వస్. వస్ని ఎప్పుడు వాడతాం అంటే గతంలో చేస్తూ ఉన్నాను, గతంలో చేస్తూ ఉన్నాను, గతంలో చేస్తూ ఉన్నాను అన్నప్పుడు వస్ వాడతాం. అలాగే గతంలో, గతంలో చేస్తూ ఉన్నాడు, గతంలో చేస్తూ ఉన్నాడు, గతంలో చేస్తూ ఉన్నాడు, గతంలో చేస్తూ ఉంది, గతంలో చేస్తూ ఉంది అంటే వస్ వాడతాం. అలాగే వర్ ఎప్పుడు వాడతామంటే గతంలో చేస్తూ ఉన్నాము, గతంలో చేస్తూ ఉన్నాము, గతంలో చేస్తూ ఉన్నాము, గతంలో చేస్తూ ఉన్నారు. సో గతంలో చేస్తూ ఉన్నాను, ఉన్నాము, ఉన్నారు అంటే వర్. గతంలో చేస్తూ ఉన్నానంటే వస్, గతంలో చేస్తూ ఉన్నారు అంటే వస్, గతంలో చేస్తూ ఉంది అంటే వస్. ద సేమ్ యాక్షన్ షుడ్ బి దేర్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో కూడా ఇలాగ జరుగుతాయి కొన్ని పనులు. వాటినే మనం షల్ బి అండ్ విల్ బితో కూడా చెప్పొచ్చు. షల్ బి ఎప్పుడు వాడతామంటే షల్ బి, షల్ బి ఎప్పుడు వాడతామంటే భవిష్యత్తులో, భవిష్యత్తులో చేస్తూ ఉంటాను, భవిష్యత్తులో చేస్తూ ఉంటాను, భవిష్యత్తులో చేస్తూ ఉంటాను, భవిష్యత్తులో చేస్తూ ఉంటాను. అలాగే భవిష్యత్తులో చేస్తూ ఉంటాము అనే సందర్భంలో 2 కేసెస్లో షల్ బిని వాడతాం. అలాగే మనకు విల్ బి ఎప్పుడు వాడతామంటే 5 కేసెస్లో విల్ బి వాడతాం. విల్ బి ఎప్పుడు వాడతామంటే భవిష్యత్తులో 5 కేసెస్లో విల్ బి వాడతాం. అది ఏంటి అంటే భవిష్యత్తులో, భవిష్యత్తులో చేస్తూ ఉంటావు, చేస్తూ ఉంటారు, చేస్తూ ఉంటాడు, చేస్తూ ఉంటుంది, చేస్తూ ఉంటుంది. ఇలా మనకు 5 కేసెస్లో విల్ బిని వాడతాం. షల్ బి అండ్ విల్ బి. డూ చేస్తాను, డస్ చేస్తాడు, డిడ్ చేశాను. అలాగే యామ్ ప్రస్తుతం చేస్తున్నాను,
ఈస్ ప్రస్తుతం చేస్తూ ఉన్నాడు, ఆర్ ప్రస్తుతం చేస్తూ ఉన్నారు, వాజ్ గతంలో చేస్తూ ఉన్నాను, ఉన్నాము, ఉన్నాడు, ఉన్నది. అలా వర్ గతంలో చేస్తూ ఉన్నారు. అలాగే షల్ బి భవిష్యత్తులో చేస్తూ ఉంటాము. విల్ బి భవిష్యత్తులో చేస్తూ ఉంటాము, ఉంటారు, ఉంటాడు, ఉంటుంది, ఉంటది. ఇలా మనం బీ ఫార్మ్స్ని 7, డూ ఫార్మ్స్ని 3, 3 + 7 10 completed. And right now we are going to jump into that మోడల్ ఆక్సిలరీస్. మనం మోడల్ ఆక్సిలరీస్ ఉన్నాయి కదా, వాటి యొక్క మీనింగ్స్ని కూడా మనం చూద్దాం. మోడల్ ఆక్సిలరీస్ ఏంటి అవి అంటే షల్ అంటే షల్ ఎప్పుడు వాడతామంటే 2 కేసెస్లో మాత్రమే షల్ వాడతాం. అంటే భవిష్యత్తులో చేస్తాను, అలాగే భవిష్యత్తులో చేస్తాను. అలాగే విల్ ఎప్పుడు వాడతామంటే 5 కేసెస్లో వాడతాం. భవిష్యత్తులో చేస్తారు, చేస్తాడు, చేస్తుంది. ఇలా 5 కేసెస్లో మనం విల్ వాడతాం. అలాగే కెన్ని మనం 7 కేసెస్లో వాడతాం. అంటే కెన్ అంటే చెయ్యగలను, చెయ్యగలము. అలాగే చెయ్యగలవు, చెయ్యగలరు, చెయ్యగలడు, చెయ్యగలదు. ఇలా 7 కేసెస్లో కెన్ వాడతాం. అలాగే కుడ్, వన్ మోర్ మోడల్ వర్బ్ కుడ్. చెయ్యగలిగాను. అలాగే చెయ్యగలిగాము, చెయ్యగలిగారు, చెయ్యగలిగాడు, చెయ్యగలిగింది. ఇలా మనం 7 డేస్లో వాడతాం. కెన్, కుడ్, మే, మైట్ ఎప్పుడు వాడతాం ఇవంటే మే అన్న మైట్ అన్న ఒకటే మీనింగ్ వస్తాయి తెలుగులో, కానీ ఇంగ్లీష్లో చాలా డిఫరెన్స్ కనపడుతుంది మనకు. చూడాలి కూడా, నేర్చుకోవాలి కూడా. మే మైట్ చూడడానికి తెలుగులో ఒకే మీనింగ్ వస్తుంది, 7 కేసెస్కి వాడతాం. అంటే మే అంటే చేస్తే చెయ్యొచ్చు అనే మీనింగ్ వస్తుంది. 7 మీనింగ్స్కి ఒకే వస్తుంది. ఇది మీకు ఇన్ డీటెయిల్డ్గా క్లియర్ కట్గా మీకు క్లాసెస్లో టుమారో క్లాస్ నుంచి ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్క గంట సేపు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను. కెన్, కుడ్, మే, మైట్. అలాగే షుడ్ అంటే చెయ్యాలి. ఇది కూడా 7 మీనింగ్స్ ఇస్తుంది. అవి కూడా మీకు టుమారో క్లాస్లో ఇవ్వబోతున్నాను. మస్ట్ అంటే తప్పకుండా చెయ్యాలి. వుడ్, ఇది కూడా అంతే 7 వస్తుంది. తప్పకుండా చెయ్యాలి. వుడ్ అంటే ఒకప్పుడు చేసేవాడిని, చేసేవాళ్ళము, చేసేవాడు, చేసేది, చేసేవారు. ఇలా 7 రకాల మీనింగ్స్ మనకు వస్తాయి. అంటే కెన్, కుడ్, మే, మైట్, షుడ్, మస్ట్, అలాగే వుడ్. మోడల్ ఆక్సిలరీస్ మనకు ఇన్ డీటెయిల్డ్గా టుమారో క్లాస్లో మీకు అన్నింటినీ ఒక్కొక్క పదాన్ని తీసుకుని 1 గంట సేపు క్లాస్ ఇస్తాను. లుక్ అట్ దిస్. నెక్స్ట్ హ్యావ్ ఫార్మ్స్లో హ్యావ్ అంటే నేను ఈ మధ్యనే చేశాను, అంటే ఈ మధ్యనే చేశాను, అలాగే చేశాము అని వస్తుంది. అలాగే హ్యాస్ ఈ మధ్యనే చేశాడు,
దీనికి ఇంకా కూడా వస్తుంది 7 మీనింగ్స్ అని. ఈ మధ్యనే చేశాను, చేశాము, చేశావు, చేశారు అని వస్తుంది. ఈ మధ్యనే చేశాడు, ఈ మధ్యనే చేసింది, అలాగే చేసింది అని హ్యాస్కి వస్తుంది. అలాగే హ్యాడ్ మనకి ఏమైతే ఉందో హ్యాడ్ గతంలో చేశాను, గతంలో చేశాను. ఇది చాలా చక్కటి క్లాస్. ఈ హ్యాడ్ ఒక్కటే 3 అవర్స్ క్లాస్, ఈ హ్యాస్ ఒక్కటే 6 అవర్స్ క్లాస్. హ్యాడ్ గతంలో చేశాను, చేశాము, చేశావు, చేశారు, చేశాడు, చేసింది, ఇలా మనకు హ్యాడ్. అలాగే షల్ హ్యావ్ మనకు వన్ ఆఫ్టర్ వన్ ఇన్ డీటెయిల్డ్గా మీకు క్లియర్ కట్గా ఇవ్వబోతున్నాను, చక్కగా చూడండి. షల్ హ్యావ్. నెక్స్ట్ షల్ హ్యావ్. షల్ హ్యావ్ ఇది 2 కేసెస్లో వాడతాం. షల్ హ్యావ్ అంటే భవిష్యత్తులో చేసి ఉంటాను, చేసి ఉంటాను, చేసి ఉంటాము. అలాగే విల్ హ్యావ్ ఇది 5 కేసెస్లో వాడతాం. భవిష్యత్తులో చేసి ఉంటావు, భవిష్యత్తులో చేసి ఉంటారు, భవిష్యత్తులో చేసి ఉంటాడు, భవిష్యత్తులో చేసి ఉంటుంది. ఇలా మనకు 5 కేసెస్లో విల్ హ్యావ్ని వాడతాం. షల్ హ్యావ్, విల్ హ్యావ్. అలాగే మే హ్యావ్, మైట్ హ్యావ్. ఈ తెలుగులో ఇంగ్లీష్లో 2 పదాలు ఒకేలాగా తెలుగులో ఒకే మీనింగ్ ఇస్తాయి, ఇంగ్లీష్లో మాత్రం చాలా డిఫరెన్స్ కనపడుతుంది. ఇవి మన క్లాసెస్ అన్ని సిస్టమేటిక్గా ఫాలో అయితే ఈజీగా అర్థమవుతుంది. ఇంకా మీకు ఈజీగా అర్థమయ్యే కోసం మన పుస్తకంలో ఇన్ డీటెయిల్డ్గా క్లియర్ కట్గా పిక్చరైజేషన్ ఫామ్, స్ట్రక్చరైజేషన్ ఫామ్, నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ టు రైట్ ఎ స్టోరీ, టు టెల్ ఎ స్టోరీ, క్లియర్ కట్గా ఎలా చెప్పాలో ప్రతి పదాన్ని ఒక కథ రూపంలో వర్ణించాను. ఫస్ట్ టైం హిస్టరీ అండ్ ఏపీ అండ్ తెలంగాణ, ఏపీ తెలంగాణలో తెలుగు పీపుల్కి అర్థవంతంగా అర్థమైన రీతిలో ప్రతి పదాన్ని ఒక కథ రూపంలో, ఒక స్ట్రక్చర్ రూపంలో, ఒక పిక్చరైజేషన్ ఫామ్లో, నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ టు రైట్ ఎ స్టోరీ, టు టెల్ ఎ స్టోరీ, 5 వేస్లో ఈ పుస్తకాన్ని తీర్చిదిద్దాను. అంటే మే మైట్ చేస్తే చేయొచ్చు. అలాగే మే హ్యావ్, మైట్ హ్యావ్ కూడా ఇంగ్లీష్లో 2 పదాలు తెలుగులో ఒకే మీనింగ్ లాగా అనిపిస్తాయి, బట్ ఇంగ్లీష్లో మాత్రం చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్సెస్ అన్నీ కూడా మన మెటీరియల్లో క్లియర్గా పెట్టాను. ఒక్కసారి చూద్దాం. లుక్ అట్ దిస్. మే హ్యావ్, మైట్ హ్యావ్ను కూడా మనం 7 కేసెస్లో వాడచ్చు. అంటే చేసి ఉండొచ్చు, చేసి ఉండొచ్చు, చేసి ఉండొచ్చు, చేసి ఉండొచ్చు. మే హ్యావ్ అన్నా చేసి ఉండొచ్చు, మైట్ హ్యావ్ అన్నా కూడా చేసి ఉండొచ్చు. వీటన్నింటినీ కూడా సెంటెన్సెస్లో ఇస్తాం. షల్ హ్యావ్, విల్ హ్యావ్, మే హ్యావ్, మైట్ హ్యావ్, షుడ్ హ్యావ్ అంటే చేసి ఉండాల్సింది, చేసి ఉండాల్సింది. ఇది కూడా 7 కేసెస్లో వాడతాం. అది కూడా టుమారో క్లాస్లో ఇస్తాను. షుడ్ హ్యావ్ చేసి ఉండాల్సింది. మస్ట్ హ్యావ్, మస్ట్ హ్యావ్ తప్పకుండా చేసి ఉండాల్సింది, తప్పకుండా చేసి ఉండాల్సింది, చేసి ఉండాల్సింది. షల్ హ్యావ్, విల్ హ్యావ్, మే హ్యావ్, మైట్ హ్యావ్, షుడ్ హ్యావ్, మస్ట్ హ్యావ్. అలాగే వుడ్ హ్యావ్. వుడ్ హ్యావ్ అంటే చేసి ఉండేవాడిని, చేసి ఉండేవాడిని. ఇది కూడా 7. చేసి ఉండేవాడిని. అన్నింటికీ 7 వస్తాయి. చేసి ఉండేవాడిని, ఉండేవాళ్ళము, ఉండేవాడు, ఉండేవారు, ఉండేవాడు, ఉండేది, ఇలా 7 మీనింగ్స్ వస్తాయి. అన్నీ ఇస్తాను. అలాగే కుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్ చేయగలిగి ఉండేవాడిని, చేయగలిగి
ఉండేవాడిని, ఉండేవాడిని, ఉండేవాడిని. Shall have, will have, may have, might have, should have, must have, would have and could have. Could have అంటే చేయగలిగి ఉండేవాడిని, చేయగలిగి ఉండేవాళ్ళము, చేయగలిగి ఉండేవారు, చేయగలిగి ఉండేవాడు, చేయగలిగి ఉండేది. సో ఇలా 7 రకాలుగా కూడా మనం ఇన్ డీటెయిల్డ్గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మనం డూ ఫార్మ్స్, అలాగే బీ ఫార్మ్స్, అలాగే మోడల్ ఆక్సిలరీస్, అలాగే హ్యావ్ ఫార్మ్స్ చూసాం కదా. నెక్స్ట్ లాస్ట్ వన్ బీన్ ఫార్మ్స్. బీన్ ఫార్మ్స్ ఏంటి అంటే మనకు బీన్ ఫార్మ్స్ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్, షల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్, మే హ్యావ్ బీన్, మైట్ హ్యావ్ బీన్, షుడ్ హ్యావ్ బీన్, మస్ట్ హ్యావ్ బీన్, వుడ్ హ్యావ్ బీన్, కుడ్ హ్యావ్ బీన్. సో ఈ బీన్ ఫార్మ్స్ను కూడా క్లియర్ కట్గా 7 మీనింగ్స్ను కూడా ఒకసారి చూద్దాం. హ్యావ్ బీన్. హ్యావ్ బీన్ అంటే ఇది కూడా మనకు 4 కేసెస్లో వాడతాం. హ్యావ్ బీన్ అంటే గతంలో ప్రారంభించి ప్రస్తుతం కూడా చేస్తూనే ఉన్నాము. గతంలో ప్రారంభించి గతంలో ప్రారంభించి ప్రస్తుతం కూడా చేస్తూనే ఉన్నాము, ఉన్నావు, ఉన్నారు అని 4 మీనింగ్స్ వస్తాయి. గతంలో ప్రారంభించి ప్రస్తుతం కూడా చేస్తూనే ఉన్నాను, చేస్తూనే ఉన్నాము, చేస్తూనే ఉన్నావు, చేస్తూనే ఉన్నారు. అలాగే హ్యాస్ బీన్, దీన్ని 3 కేసెస్లో వాడతాం. హ్యాస్ బీన్ గతంలో ప్రారంభించి ప్రస్తుతం కూడా చేస్తూనే ఉన్నాడు, ఉన్నది, అలాగే ఉంది. ఇలా 3 కేసెస్లో వాడతాం. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్. అలాగే హ్యాడ్ బీన్ అంటే ఇది కూడా గతంలో ప్రారంభించి గతంలోనే ఒకానొక సమయం వరకు చేస్తూనే ఉన్నాము, ఉన్నాను, ఉన్నావు, ఉన్నారు, ఉన్నది. ఇలా 7ంటికి కూడా హ్యాడ్ బీన్ని వాడతాం. అంటే గతంలో ప్రారంభించి గతంలోనే ఒకానొక సమయం వరకు చేస్తూనే ఉన్నాను. గతంలోనే ఒకానొక సమయం వరకు చేస్తూనే ఉన్నాను, చేస్తూనే ఉన్నాము, చేస్తూనే ఉన్నావు, చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నాడు, చేస్తూనే ఉంది. ఇలా మనము 7ంటికి కూడా హ్యాడ్ బీన్ వాడతాం. అలాగే షల్ హ్యావ్ బీన్, ఇది 2ంటికి వాడతాం. షల్ హ్యావ్ బీన్ అంటే భవిష్యత్తులో కూడా చేస్తూనే ఉంటాను, భవిష్యత్తులో కూడా చేస్తూనే ఉంటాము. అలాగే విల్ హ్యావ్ బీన్, దీన్ని భవిష్యత్తులో కూడా చేస్తూనే ఉంటావు, ఉంటారు, ఉంటాడు, ఉంటుంది. ఇలా మనం 7 కేసెస్లో షల్ హ్యావ్ బీన్ని, విల్ హ్యావ్ బీన్ని వాడతాం. అలాగే మే హ్యావ్ బీన్, అలాగే మైట్ హ్యావ్
బీన్, మైట్ హ్యావ్ బీన్. వీటిని కూడా మనం ఇది 7 కేసెస్లో వాడతాం. మే హ్యావ్ బీన్ 7 కేసెస్, మైట్ హ్యావ్ బీన్ కూడా 7 కేసెస్. మే హ్యావ్ బీన్ అంటే, మైట్ హ్యావ్ బీన్ అంటే చేస్తూనే ఉండొచ్చు, చేస్తూ ఉండొచ్చు, లేదా చేస్తూనే ఉండొచ్చు, చేస్తూ ఉండొచ్చు, చేస్తూ ఉండొచ్చు, చేస్తూ ఉండొచ్చు. అలాగే షుడ్ హ్యావ్ బీన్, షుడ్ హ్యావ్ బీన్ దీన్ని కూడా 7 కేసెస్లో వాడతాం. షుడ్ హ్యావ్ బీన్ అంటే చేస్తూ ఉండాల్సింది, చేస్తూ ఉండాల్సింది, చేస్తూ ఉండాల్సింది. అలాగే మస్ట్ హ్యావ్ బీన్, మస్ట్ హ్యావ్ బీన్ ఎప్పుడు వాడతాము అంటే మస్ట్ హ్యావ్ బీన్ తప్పకుండా చేస్తూ ఉండాల్సింది. ఇది కూడా 7 కేసెస్. రేపు చెప్తాను అన్నీ, టుమారో 7 కేసెస్ ఆన్ ద బోర్డ్ ఇస్తాను. మస్ట్ హ్యావ్ బీన్ తప్పకుండా చేస్తూ ఉండాల్సింది, తప్పకుండా చేస్తూ ఉండాల్సింది. షల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్, మే హ్యావ్ బీన్, మైట్ హ్యావ్ బీన్, షుడ్ హ్యావ్ బీన్, మస్ట్ హ్యావ్ బీన్. నెక్స్ట్ మనకు వుడ్ హ్యావ్ బీన్, వుడ్ హ్యావ్ బీన్ దీన్ని కూడా మనం 7 కేసెస్లో వాడతాం. వుడ్ హ్యావ్ బీన్, వుడ్ హ్యావ్ బీన్ అంటే చేస్తూ ఉండేవాడిని, చేస్తూ ఉండేవాడిని, ఉండేవాడిని, చేస్తూ ఉండేవాళ్ళము, ఉండేవారు, ఉండేవాడు, ఇలా 7 కేసెస్లో వాడతాం. అలాగే మనకు కుడ్ హ్యావ్ బీన్, కుడ్ హ్యావ్ బీన్ లాస్ట్ వన్, కుడ్ హ్యావ్ బీన్ 41. కుడ్ హ్యావ్ బీన్ చేస్తూ ఉండగలిగేవాడిని, చేస్తూ ఉండగలిగేవాడిని, ఉండగలిగే వాడిని, చేస్తూ ఉండగలిగేవాడిని. ఒక్కసారి మనం కేవలం 5 ఫార్మ్స్, 5 వర్డ్స్, ఇట్ బికమ్స్ 41 వర్డ్స్. 5 ఫార్మ్స్, డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, మోడల్ ఆక్సిలరీస్, హ్యావ్ ఫార్మ్స్, బీన్ ఫార్మ్స్. క్లియర్ కట్గా ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్స్. ఒక్కసారి ప్రతి పదానికి నేను చెప్పడం కాదు, మన పుస్తకం గురించి ఇంటర్నేషనల్ స్పోక్స్ పర్సన్ డాక్టర్ సునీతా కృష్ణన్ గారే మన పుస్తకానికి రెఫరెన్స్ ఇవ్వడం, ప్రతి పదాన్ని మీకు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తర్జుమా ఇవ్వడం జరిగింది. ప్రతి పదానికి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి 7 ways టు ఎక్స్ప్రెస్ ఎవ్రీ వర్డ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ ఇన్ డీటెయిల్డ్గా మనకు నేను క్లియర్ కట్గా పెట్టాను. ఒక పేజ్ నెంబర్ 11లో మీరు కనుక చూస్తే ఈ పదాలు ఒక్క 35 పదాలు ఉన్నాయండి. ఈ 35 వర్డ్స్ నేర్చుకుంటే నిజంగా 60% ఆఫ్ ఇంగ్లీష్ మనం మాట్లాడవచ్చు. అంటే అంత ఈజీగా తీర్చిదిద్దాం. అండ్ ఒక్కసారిగా లాస్ట్లో బ్రీఫ్గా మీకు అన్ని పదాలు ఒక్కసారి క్లియర్ కట్గా 41 వర్డ్స్ నేను చెప్తా చూడండి. డూ, డాష్, డిడ్, షల్, విల్, am, is, are, was, were, shall be, will be, can, could, may, might, should, must, would, have, has, had, shall have, will have, may have, might have, should have, must have, would have, could have. చూడండి, డూ చేస్తాను, డస్ చేస్తాడు, డిడ్ చేశాను, షల్ విల్ భవిష్యత్తులో, షల్ విల్ భవిష్యత్తులో చేస్తాను, కెన్ చెయ్యగలను, కుడ్ చెయ్యగలిగాను, మే మైట్ చేస్తే చేయొచ్చు, షుడ్ చెయ్యాలి, మస్ట్ తప్పకుండా చేయాలి, వుడ్ ఒకప్పుడు చేసేవాడిని, ఆమ్ ప్రస్తుతం చేస్తూ ఉన్నాను, ఈజ్ ప్రస్తుతం చేస్తూ ఉన్నారు, ఆర్ ప్రస్తుతం చేస్తూ ఉన్నారు, అలాగే వస్ గతంలో చేస్తూ ఉన్నాను, ఉన్నాడు, చేస్తూ ఉంది, వర్ గతంలో చేస్తూ ఉన్నారు, షల్ బి అండ్ విల్ బి భవిష్యత్తులో చేస్తూ ఉంటాను, చేస్తూ ఉంటాము, చేస్తూ ఉంటాడు. అలాగే హ్యావ్ ఫార్మ్స్, హ్యావ్ ఈ మధ్యనే చేశాను, హ్యాస్ ఈ మధ్యనే చేశాడు, హ్యాస్ ఈ మధ్యనే చేశాడు, హ్యాడ్ గతంలో చేశాను, షల్ హ్యావ్, విల్ హ్యావ్ భవిష్యత్తులో చేసుంటాను, మే హ్యావ్, మైట్ హ్యావ్ చేసుండొచ్చు, షుడ్ హ్యావ్ చేసి ఉండాల్సింది, మస్ట్ హ్యావ్ తప్పకుండా చేసి ఉండాల్సింది, వుడ్ హ్యావ్ చేసి ఉండేవాడిని, కుడ్ హ్యావ్ చేయగలిగి ఉండేవాడిని, హ్యావ్ బీన్ గతంలో ప్రారంభించి
ప్రస్తుతం కూడా చేస్తూనే ఉన్నాను, ఉన్నాము, ఉన్నారు, ఇలా అన్నిటికీ వస్తుంది. హ్యాస్ బీన్ గతంలో ప్రారంభించి ప్రస్తుతం కూడా చేస్తూనే ఉన్నాడు, ఉన్నది, ఉంది. హ్యాడ్ బీన్ గతంలో ప్రారంభించి గతంలోనే ఒక సమయం వరకు చేస్తూనే ఉన్నాను, ఉన్నాము, ఉన్నాడు, ఉన్నది. షల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్ భవిష్యత్తులో కూడా చేస్తూనే ఉంటాను, ఉంటాము, ఉంటారు, ఉంటాడు, ఉంటుంది. అలాగే మే హ్యావ్ బీన్, మైడ్ హ్యావ్ బీన్ చేస్తూ ఉండొచ్చు. షుడ్ హ్యావ్ బీన్ చేస్తూ ఉండాల్సింది. మస్ట్ హ్యావ్ బీన్ తప్పకుండా చేస్తూ ఉండాల్సింది. వుడ్ హ్యావ్ బీన్ చేస్తూ ఉండేవాడిని, కుడ్ హ్యావ్ బీన్ చేస్తూ ఉండగలిగేవాడిని. మీరు ఈ 5 పదాలు 5 ఫార్మ్స్ అంటే 41 పదాలు జస్ట్ 16 to 18 సెకండ్స్ మధ్య నీ నాలుక చెప్పే విధంగా ప్రాక్టీస్ చేయాలి. ఈ క్లాస్లో మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇట్స్ ఫస్ట్ క్లాస్ మీరు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. మిగిలిన మొత్తం అంతా గ్రామర్ అంతా మొత్తం అంతా ఒకసారి పక్కన పెట్టండి. అఫ్ కోర్స్ మీకు అంత జ్ఞానం తెలిసి ఉండొచ్చు. ఎఫెక్టివ్గా నువ్వు ఇంగ్లీష్ మాట్లాడాల్సి వస్తే జస్ట్ యూ మస్ట్ లెర్న్ 58 పదాలు క్లియర్ కట్గా రావాలి. 41 పదాలు మీకు 16 to 18 సెకండ్స్ చెప్పాలి. డూ, డస్, డిడ్, షల్ బి, లామ్, ఈజ్, ఆర్, వాస్, వర్, షల్ బి, విల్ బి, కెన్, కుడ్, మే, మైట్, షుడ్, మస్ట్, వుడ్, హ్యావ్, హాజ్, షల్ హ్యావ్, మే, హ్యావ్, మైట్, షుడ్ హ్యావ్, మస్ట్, వుడ్, హ్యావ్, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్, షల్ హ్యావ్ బీన్, విల్ బి, మే, హ్యావ్ బీన్, మైట్ హ్యావ్, షుడ్ హ్యావ్ బీన్, మస్ట్ హ్యావ్ బీన్, వుడ్ హ్యావ్ బీన్, కుడ్ హ్యావ్ బీన్, హ్యావ్ టు, హ్యాస్ టు, హ్యాడ్ టు, నీడ్ టు, నీడ్స్ టు, డెడ్ టు, డస్ టు, వాంట్ టు, వాంట్స్ టు, విష్ టు, విషెస్ టు, ఆర్ టు, ఏబుల్ టు, విల్లింగ్ టు, వైల్ టు, యూజ్ టు, వుడ్ లైక్ టు చెప్పేయాలి. అంతే. ఫస్ట్ ప్రాక్టీస్లో ఖచ్చితంగా నేను ఎలా చెప్పాను మీరు కూడా మీ నాలుగుకి ప్రాక్టీస్ ఇవ్వాలి, చెప్పగలుగుతారు. If something is done by somebody else, it can be done by anybody else in the universe. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మహానుభావుడు గారు ఏమంటారంటే, ఇఫ్ సంథింగ్ ఈజ్ డన్ బై సంబడి ఎల్స్ ఇట్ కెన్ బి డన్ బై ఎనీబడి ఎల్స్. ఈ భూప్రపంచంలో ఎవరైనా ఏదైనా ఒక పని చేశారు అంటే ఆ పని ఇంకొకరు ఖచ్చితంగా చేయొచ్చంట. కాబట్టి ఐ కేమ్ ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్. I successfully completed all the degrees in Telugu medium. But right now I'm able to talk in English language effective manner and make the people throughout Andhra Pradesh and Telangana, some lakhs of the people to talk in English language. నేను తెలుగు మీడియం వచ్చాను, తెలుగు మీడియం డిగ్రీలు కంప్లీట్ చేసుకున్నాను. రైట్ నౌ ఐమ్ ఏబుల్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎఫెక్టివ్ మేనర్ వేర్ ఎవర్ ఐ గో. రైట్ నౌ ఐ క్యాన్ ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్ అండ్ ఎమోషన్ కంఫర్టబుల్ వే వేర్ ఎవర్ ఐ గో. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. యూ హ్యావ్ టు బి ప్రాక్టీస్ యువర్ సెల్ఫ్. మీరు కూడా కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఫస్ట్ క్లాస్ లెంత్ అయినా కూడా దయచేసి మళ్ళీ చెప్తున్నా, నా క్లాసెస్ ఫాలో అయ్యి ఈ ఫస్ట్ క్లాస్లో మీకు ఏ మాత్రం ఎక్కడ డౌట్ ఉన్నా కూడా డైరెక్ట్గా మీరు నాకే కాల్ చేయొచ్చు. ఇంగ్లీష్ రాలేదా, మాటకు కట్టుబడి ఉంటా, నడి రోడ్లో నా కాలర్ పట్టుకొని అడిగినా కూడా సమాధానం చెప్తా. ఊరికే పట్టుకుంటూ ఒప్పుకోను. మస్ట్ ప్రాక్టీస్. నేను రాసినటువంటి 18 పుస్తకాలు ఒక్కసారి వన్ ఆఫ్టర్ వన్ అన్నీ ఒకసారి వద్దు. ఫస్ట్ నేను ఏదైతే మీకు చూపించానో ఆ ప్రాక్టీస్ బుక్ని మీరు ఫస్ట్ ముందర పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ దిస్ బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మై సైడ్. చక్కటి క్లాస్. రేపటి క్లాస్ నిజంగా అండి ఇట్స్ ఎ బ్యూటిఫుల్, వండర్ఫుల్, అమేజింగ్ క్లాస్. నిజంగా అసలు ఇంకా ఎంత చక్కటి క్లాస్ అంటే రేపు ఈ పదాలను, ఈ 41 పదాలను ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో రేపటి క్లాసులో చాలా చక్కగా మీకు ఇవ్వబోతున్నాను. ఎలా సెంటెన్స్ ఫామ్ చేయాలి, ఆ వాక్య నిర్మాణాల్లో ఈ పదాలు ఎలా వాడాలో కూడా రేపటి క్లాస్లో తెలుసుకోబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ నైస్ టైమ్ టు ఆల్. బాయ్ బాయ్ అండ్ జై హింద్.